అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ ఛానల్ నడుపుచున్న విజయ్ ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా కేఆర్ టీవీ ఛానల్ నడుపుచున్న క్రాంత్, వీరిద్దరి మధ్యలో 3 వారాల క్రితం ఒక థంబ్నెయిల్ పెట్టి 2 గంటల 2 నిమిషాల వీడియో మాట్లాడడం జరిగిందండి. దానికి విజయ్ ప్రసాద్ రెడ్డి తన యూట్యూబ్ ఛానల్లో రాముడు దేవుడా యేసు దేవుడా విజయ్ ప్రసాద్ రెడ్డి ఏమంటాడంటూ 2 గంటల 2 నిమిషాల వీడియోను తన యూట్యూబ్ ఛానల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది. అదే వీడియోను క్రాంత్ కేఆర్ టీవీ ఛానల్ నందు క్రాంత్ 2 భాగాలుగా విభజించి అదే వీడియోను అప్లోడ్ చేయడం జరిగిందండి. దానికి క్రాంత్ ఏమని థంబ్నెయిల్ పెట్టాడంటే విజయ్ ప్రసాద్ రెడ్డి వర్సెస్ క్రాంత్ ఒక్కడే దేవుడు అని చెప్పి థంబ్నెయిల్ పెట్టి వీళ్ళిద్దరూ వారి వారి యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. దీనికి క్రాంత్ అడిగిన ప్రశ్నలకు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కరెక్ట్ సమాధానం చెప్పలేకపోయిందని చెప్పి అనేక మంది యూట్యూబ్ ఛానళ్ళు, దానిలో ముఖ్యంగా ఎవరంటే హనీ జాన్సన్ ఓబీసీసీ ఛానల్ హనీ జాన్సన్ ఏమని థంబ్నెయిల్ పెట్టాడంటే ప్రపంచానికి దేవుడు యేసుక్రీస్తు అని చెప్పలేని వాడు అసలైన క్రైస్తవుడేనా అంటూ విజయ్ ప్రసాద్ రెడ్డిని విమర్శించుకుంటా ఇతడు థంబ్నెయిల్ పెట్టడం జరిగిందండి. ఇదే విషయాన్ని గురించి సియోను స్వరం అంటూ రమేష్ బ్రదర్, ఈ రమేష్ బ్రదర్ ఓసన్న మినిస్ట్రీకి సంబంధించిన రమేష్ బ్రదర్ ఏమని పెట్టిండంటే సృష్టి అంతటికి దేవుడు యేసుక్రీస్తు అని చెప్పలేని వాడు క్రైస్తవుడేనా అంటూ మనలో దేవుని రోషాన్ని రేకెత్తించిన ఓసన్న రమేష్ గారంటూ థంబ్నెయిల్ పెట్టి అతడి యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. వీళ్ళిద్దరితో పాటు అనేక మంది వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళలో విజయప్రసాద్ రెడ్డిని విమర్శించుకుంటూ యేసుక్రీస్తు దేవుడు నువ్వు చెప్పలేకపోయావు అంటూ అతన్ని విమర్శించి మాట్లాడడం జరిగిందండి. ఎందుకు నేను ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే బైబిల్ గ్రంథం గురించి ఈ కేఆర్ టీవీ క్రాంత్ ప్రశ్నించాడు కాబట్టే బైబిల్ గ్రంథం గురించి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడేందుకు కాబట్టే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుందండి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ప్రేక్షకుల కోరిక మేరకు చాలామంది అడుగుతున్నటువంటి విషయం గురించి ఇవాళ చర్చించడానికి మనతోటి పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. రైట్, బైబిల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, భగవద్గీత గొప్పదా అంటే విజయ్ ప్రసాద్ రెడ్డి ఏం చెప్తారు? మీ నాన్నగారు గొప్పోడా మా నాన్నగారు గొప్పోడా అంటే మీరేం చెప్తారు? ఎవరు? మీరు. నేను మిమ్మల్ని ప్రశ్న ఇచ్చిన ప్రశ్న సమాధానం కాదు. నేను అదే చెప్తాను, ఇందులోనే సమాధానం ఉంది. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మీ నాన్నగారు మీకు గొప్ప, మా నాన్నగారు నాకు గొప్ప. ఈ క్రాంత్ అనే వారు ఏం ప్రశ్నించారంటే బైబిల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, భగవద్గీత గొప్పదా అని అడిగినప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి ఏమన్నాడంటే మీ నాన్న గొప్ప, మా నాన్న గొప్ప అంటూ మాట్లాడుచు ఆ ప్రశ్నను తప్పేయడం జరిగిందండి. వాస్తవానికి చెప్పాలంటే బైబిల్ అండి ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు రాయించిన గ్రంథం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బైబిల్ అండి. ఎందుకు బైబిల్ గొప్పదని నేను చెప్తున్నానంటే బైబిల్ నిజంగా గొప్పదండి. ఎట్లా అని మనం చూడగలిగేది ఉంటే ఈ ప్రపంచంలో 7151 భాష మాట్లాడితే దాంట్లో లిపి అంటే రాయసి చదవగలిగే భాషలు ఎన్ని ఉన్నాయంటే 4065 భాషలు ఈ ప్రపంచంలో ఉన్నాయండి. 800 కోట్ల మంది మనుషులు 4065 భాషలు మాట్లాడతారు, అదేవిధంగా రాస్తారండి. లిపి ఉన్నది. ఈ 4065 భాషలలో బైబిల్ గ్రంథం 3495 భాషలలో తర్జుమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి. అదేవిధంగా భగవద్గీత గురించి ఆలోచించాలంటే కేవలం 82 భాషలలో తర్జుమైంది భగవద్గీత. ఖురాన్ గురించి ఆలోచించాలంటే 47 భాషలు ఫుల్ ఖురాన్, హాఫ్ ఖురాన్ 114 భాషలండి. ఇక్కడ మనకు అర్థమైపోతుంది బైబిల్కున్న గొప్పతనం ఏంటిదో. ఇక రెండోదిగా చూడగలిగేది ఉంటే బైబిల్కున్న గొప్పతనం ఏంటిదంటే ముద్రణ యంత్రం కనిపెట్టంగానే ముద్రించబడ్డ ఏకైక గ్రంథం బైబిల్ అండి. క్రీస్తు పూర్వం 4000 నుంచి 4500 సంవత్సరాల చరిత్ర చెప్పగలిగే గ్రంథం. 30 దేశాల ఆధారాలతో, భౌగోళిక ఆధారాలతో, 30 దేశాల ఎవిడెన్స్ తోటి ప్రపంచ దేశాల చరిత్ర చెప్పగలిగే చరిత్ర గ్రంథం బైబిల్ అండి. ఇక మూడోదిగా ఆలోచించగలిగేది ఉంటే ఇంత పెద్ద విశ్వచక్రాన్ని కలిగించిన దేవుడు ఈ సైన్స్ ప్రపంచం అభివృద్ధి చెందముందుకే, సైన్స్ అనేది అభివృద్ధి చెందముందుకే బైబిల్ గ్రంథంలో ఈ విశ్వం గురించిన అనేక సందర్భాలు రాయించి పెట్టడం జరిగిందండి. ఇక్కడ మన బాధ ఏంటంటే ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి గురించి మనం ఆలోచించగలిగేది ఉంటే విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ అంటూ 2100 వీడియోలు మాట్లాడడం జరిగిందండి. అతనికి ఇంకో ఛానల్ ఉన్నది ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్, 1500 వీడియోలు మాట్లాడడం జరిగింది. ఇక మూడో ఛానల్
విజయన్న షార్ట్ మెసేజెస్ 603 వీడియోస్, విజయన్న స్పిరిచువల్ మెసేజెస్ 55 వీడియోలు. అదేవిధంగా ఐదోది మోషే కుమార్ 581 వీడియోలు. మొత్తం కలిపితే దాదాపు 4839 వీడియోలు అండి. ఇప్పుడు నాకు తెలిసిన 5 ఛానళ్ళే, ఇంకా అతడికి ఎన్ని ఛానళ్ళు ఎవరికి తెలియదు. 4839 వీడియోలు తీసిన ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు బైబుల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, భగవద్గీత గొప్పదా అన్నప్పుడు కనీసం బైబుల్ గొప్పదని చెప్పలేకపోవడం నిజంగా బాధాకరం అండి. సరే, ఈ సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి అసలు సబ్జెక్ట్ ఏంటిదంటే యేసు దేవుడా రాముడు దేవుడా అనే ఈ తమ్నీళ్ళే చాలా తప్పండి. నేను ఒక్క నిమిషం విజయప్రసాద్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని ఎవరికి రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నా? మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అదే నేను అంటున్నా. నేను హిందువులకు రిప్రజెంటేటివ్ గా మిమ్మల్ని కూర్చోబెట్టలేదు. నేను పాయింట్ లేకపోతే ముస్లింలకు పాయింట్ ఏంటంటే దేవుడు ఎవరు? దేవుడు ఎవరంటే దేవుడు మీ దృష్టిలో దేవుడు? నా దృష్టిలో అయితే సృష్టికర్త తండ్రి, అంతే. తండ్రి అంటే మీ నాన్న దేవుడు, మీకు సమస్త ఆత్మలకు తండ్రి. దేవుడు ఆయన పేరు ఇప్పుడు అలా కాదు, ఆయన పేరేంది? మినిస్టర్ అనగానే నేను నమ్మే దేవుడు ఎవరు? మీరు నమ్మే దేవుడు ఎవరు? నేను నమ్మే దేవుడు ఎవరు? మీరు నమ్మే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడే, యేసయ్య, అంతే. యేసు ప్రభు, అంతే. అంతే కదా? అంతే. అంటే బైబిల్లో ఏది రాస్తే ఉత్తమురాలైన బైబిల్లో ఏది రాస్తే అదే నిజము, అదే నమ్ముతారు మీరు, అంతేనా? సృష్టికి కారణమన్నా మీరు, నేను, మా కెమెరామ్యాన్, వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పుట్టడానికి కారణం, ఇవాళ భూమి మీద ఉన్నావు అంటే కారణం అంటే దైవ చిత్తం. దైవ చిత్తం అంటే యేసు ప్రభు. మీ దృష్టిలో యేసు ప్రభు దేవుడా లేకపోతే రాముడు దేవుడా? అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు. నేను అడుగుతా, తప్పది. మీరు చెప్పండి. అలా కాదు, ఇందాక చెప్పాను కదా, మీ నాన్నగారు గొప్పోడా మా నాన్నగారు గొప్పోడా అన్నట్టు ఉంటది. తప్పది. నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే, రాముడు హైందవ సోదరులందరికీ దేవుడు. నేను నమ్మనంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా. సో కాబట్టి ఆ క్వశ్చన్ ఈజ్ వెరీ రాంగ్. ఎందుకంటే దాని వల్ల మీరు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది, మీరు మళ్ళీ చెప్పరా ఆన్సర్ నాకు? నేను నమ్మనంత మాత్రాన వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు. ఇక్కడ నేను యేసు ప్రభు దేవుడు అని ఎలా నమ్ముతున్నానో అక్కడ వాళ్ళు కూడా రాముడు దేవుడు అని నమ్ముతున్నారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఈ ప్రతి తొట్టి మొక్కమోడు ఒక మాట చెప్తా ఉంటాడు, ఏసే యెహోవా, యెహోవానే యేసు అని కొందరు అంటుంటే, యేసు అనేవాడు యెహోవా యొక్క ప్రియకుమారుడు, ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే యేసు కూడా ఉన్నాడు పరలోకంలో తండ్రి చెంత అని చెప్పేసి అంటారు. అసలు యెహోవాకు కొడుకు కావాలి అన్న గొలెందుకు పుట్టింది? కావాలి అనుకున్నోడికి అది తల్లి ద్వారా కాకుండా గాలిలో నుంచి ఎందుకు పుట్టించుకోవాలనుకున్నాడు? ఒకవేళ తనే యెహోవా, యెహోవానే యేసు అయితే వాళ్ళనిద్దరు వాళ్ళే తండ్రిగా కొడుకుగా ఒకళ్ళనొకళ్ళు ఎందుకు మార్చుకున్నారు? ఇవన్నీ కూడా మీరే చెప్పాలిగా. ఈ మయాన పరిశుద్ధాత్మ అనే ఒక పరిశుద్ధాత్మ అనే ఒక పనోడు ఉంటాడు యెహోవాకి. అంటే ఆయన వెళ్ళి కడుపు చేసినా అంటే కడుపు చేసి వస్తానికి, అంటే బైబిల్ ప్రకారం. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ మేరకు పరిశుద్ధాత్మ వచ్చేసి మేరీకి కడుపు చేసి ఆ మేరీ కడుపును మళ్ళీ తనే పుట్టాడు. అంటే పరిశుద్ధాత్మ యెహోవా యేసు ఒకడే అంటారు కాబట్టి యెహోవా వెళ్ళి పరిశుద్ధాత్మకి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి మేరీకి కడుపు చేయి, ఆ మేరీ కడుపున నేనే పుడతాను అని చెప్పేసి అన్నాడు. కడుపు చేసింది ఎవరు? యెహోవానే, మరో రూపమైన పరిశుద్ధాత్మ. పుట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క సంగమం చేత మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ అయిన యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ యేసుక్రీస్తే పుట్టాడు. అంటే తనే కాపురం చేసి తనే కడుపును పుట్టాడు. మరి ఈ వరుసని ఏమని పిలుచుకుంటారో మీరే చేసుకోండి, తగిలెట్టుకోండి ఏదో ఒకటి, నాకు అభ్యంతరం లేదు. ఇదంతా చూస్తుంటే ఎట్టా ఉంది అంటే, వెనకటికి ఎక్కడో జోకిందనిలే, ఫాదర్ మేక్ మీ మదర్ అని చెప్పేసి ఒక ఆమె అడిగిందంట విశ్వాసి. అట్టాగే ఉంది. పరలోకపు తండ్రి అని యెహోవా కడుపు చేసి తన కడుపున తనే పుట్టాడు అని వినటానికే చాలా ఎబ్బెట్టుగా ఉంది. కానీ అలా పుట్టిన యేసు దేవుడు అవుతాడు, కానీ అలా దేవుడితో కాపురం చేసి మళ్ళీ ఒక దేవుడిని కన్నా మేరీ మాత్రం అసలు దేవత అవ్వదంట. ఎలా అవుద్ది అని అడుగుతున్నాడు ఇటు. పైగా నీ సోదరిగడి, మీ కడుపులో పుట్టినా మా కడుపులో పుట్టినా మనం దేవుళ్ళం కావు, పుట్టబోయేటోడే దేవుడు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఆయన తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినవాడు కాదు కాబట్టి. సరే, ఈడి గుడ్డ ఏదో కాల్చుకుంటున్నాడు కానివ్వండి, ఆడు దేవుడు అనుకుంటున్నాడు, నాకు అభ్యంతరం కూడా లేదు. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే, ప్రపంచానికి ఒక్కడే దేవుడు. యేసు దేవుడు, ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పేసి లత్కోర్ కోతలన్నీ కొత్తున్నావు. మరి ఒక్కడిని చేసి నన్ను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి రాముడు దేవుడా యేసుప్రభు దేవుడా అని అడిగితే తప్పు కదా అది. అంటే దేవుడు నేను ఒక్కనే దేవుని, నేనే దేవుని అని చెప్పుకుంటాడా దేవుడు? ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి రాముడు దేవుడా యేసు దేవుడా అని తమ్నీలు పెట్టిన విజయ్ ప్రసాద్ రెడ్డిని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి. యేసు దేవుడైతే మరి యెహోవా ఎవరు?
ఈ విజయప్రసాద్ రెడ్డితో పాటు అనేక మంది విజయప్రసాద్ రెడ్డి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది యేసుక్రీస్తే సృష్టికర్త, యేసుక్రీస్తే దేవుడు అని అడుగుచున్న ప్రతి ఒక్కరిని నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్న అండి. ఆ ఒక్క ప్రశ్న ఏంటిదంటే, యేసుక్రీస్తే దేవుడు అయితే మరి యెహోవా ఎవరు? ఒకసారి మనం చూడగలిగేది ఉంటే పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, 929 అధ్యాయాలు కలిగిన పాత నిబంధన గ్రంథంలో నేను 1000 కంటే ఎక్కువ దేవుడైన యెహోవా అనే పదాన్ని 1000 కంటే ఎక్కువ సార్లు నేను చూపించగలుగుతానండి. చూపిస్తా బైబిల్కి వెళ్ళి. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, 260 అధ్యాయాలు కలిగిన క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక 10 రెఫరెన్సులు నాకు ఎవరైనా పర్లేదండి, డైరెక్ట్ చూపించాలి. ఏమని చూపించాలి? దేవుడైన యేసుక్రీస్తు అనే పదం చూపించాలి. ఎక్కడా లేదండి. మరి యేసుక్రీస్తు ఎవరు? యెహోవా ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏందో ఈ మూడింటి గురించి ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి స్పష్టంగా తెలుసుకుందామండి. ఒకటి మనం చూడగలిగేది ఉంటే నిర్గమకాండం 20 అధ్యాయం 2-3 వచనాలు మనం చూడగలిగేది ఉంటే, నీ దేవుడనైన యెహోవాను నేనే, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరండి? దేవుని పేరేం పేరండి? నీ దేవుడనైన యెహోవాను నేనే అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరండి దేవుడు? దేవాది దేవుడు, మహాదేవుడు, ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు ఒకడేనండి. ఆ ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు యెహోవా. మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రథమ కుమారుడు. ఆ కుమారుడైన క్రీస్తు ద్వారా విశ్వాన్ని కలిగించడం జరిగింది దేవుడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి, ఇప్పుడున్న 800 కోట్ల మంది మనుషులందరూ ఎవరి కోసం? తన కుమారుడైన క్రీస్తు ద్వారా, క్రీస్తు కొరకు ఈ విశ్వంలో ఉన్న విశ్వాన్ని కలిగించడం జరిగింది. విశ్వంతో పాటు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఎవరి కోసం మాట? ఎవరి ద్వారా అంటే క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా విశ్వాన్ని, మనుషులందరినీ కలిగించాడని చెప్పి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నదండి. ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 13, 14, 15 ఈ 3 వచనాలు చదవగలిగేది ఉంటే, మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మోషే అనే భక్తుని ద్వారా దేవుడు రాయించిన మాటలండి. నేను ఇజ్రాయెల్ ప్రజల గద్దెకి వెళ్ళి మీ దేవుడు ఎవరని చెప్పి అడిగిన ఎడల వాళ్ళకి ఏం చెప్పాలని చెప్తున్నందుకు, అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీయులతో చెప్పవలను. యెహోవా అంటే అర్థం ఏంటిదండి? ఉన్నవాడు, నేను ఉన్నవాడను, లివింగ్ గాడ్, రూపము లేనివాడని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. తరతరముల కాట ఏం నామం అట? యెహోవా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు 12 మంది పిల్లలలో 4వ కుమారుడు యూదా. ఆ యూదా గోత్రం నుంచి వెళ్ళి వచ్చిన వారే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం రావడానికి ప్రథమమైన కారణం తండ్రి అయిన దేవుడు యెహోవా గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే, యెహోవా గూర్చి సమాజానికి తెలపడం కోసమే అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం జరిగింది. ఇంకోటి కీర్తనల గ్రంథం 144:15 వచనం మనం చూడగలిగేది ఉంటే, ఇట్టి స్థితి గలవారు ధన్యులట. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ఎవరు ధన్యులండి? యెహోవా ఉన్నవాడు, రూపం లేనివాడు, ఒకే ఒక్కడు దేవాది దేవుడు, మహాదేవుడు యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ యెహోవాను దేవుడు అంటే, రోమన్ క్యాథలిక్ వాళ్ళు యావే అంటారు. యావే అన్న యెహోవా అన్న ఒక్కరేనండి. యెహోవా నాట తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇక మనం ఇంకొక 4వ వచనం మనం చూడగలిగేది ఉంటే, 4వదిగా చూడగలిగేది ఉంటే, మొదటి రాజులు 8వ అధ్యాయం 27వ వచనం చూడగలిగేది ఉంటే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగానట దేవుడాట ఈ భూలోకమందు నివాసం చేయడు. ఎందుకట? ఆకాశ మహాకాశాలు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. క్రీస్తు పూర్వం 1900 మధ్య కాలంలో సొలొమోను అనే భక్తుడు రాయించిన మాటలు, భక్తునితోటి సొలొమోను తోటి దేవుడు రాయించిన
మాటలండి. నిశ్చయంగా నాట దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మరి యేసుక్రీస్తు వారు నివాసం చేసిండ్లా భూమి మీద అంటే ఖచ్చితంగా నివాసం చేసిండ్రు 33.5 సంవత్సరాలు. మరి ఈ వచనం తప్పవుతుంది కదా, ఇంతవరకు నేను చెప్పిన వచనాలు అన్నీ తప్పైపోతాయి కదా యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు అయితే. ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే 1 తిమోతికి 6:16 చూడగలిగేది ఉంటే, సమీపింపరాని తేజస్సులో, ఇది క్రొత్త నిబంధనల మాటలు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క రూపం ఏంటిదట? సమీపింపరాని తేజస్సు. భూగ్రహానికి 15 కోట్ల దూరంలో ఉన్న సూర్యున్నే సమీపింపనీకి మానవ దేహానికి బలం లేదండి. అలాంటిది కొన్ని కోటాను కోట్ల సూర్యులు, నక్షత్రాలని సూర్యులే, ఇంత కోటాను కోట్ల సూర్యులను కలిగించిన దేవుణ్ణి ఏ విధంగా సమీపిస్తారో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి. సమీపింపరాని తేజస్సులో యెహోవా మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును దేవుడైన యెహోవాను చూడలేదు, ఎవడును దేవుడైన యెహోవాను చూడనేరడు. ఆయన కాట, యెహోవా కాట ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇంత ఉన్నతమైన మాటలండి. ఇంతవరకు చూడలేదు, చూడనేరని చెప్తే మరి యేసుక్రీస్తు వారు వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత రాయించిన పడ్డ మాటలే కాండి తిమోతి. మరి యేసుక్రీస్తు వారిని ఎంతోమంది చూసిండ్రు, చూసినాక ఇక్కడ చూడలేదు చూడనేరంటే ఈ పదాలన్నీ తప్పైపోతాయి కానీ, ఈ వచనాలన్నీ తప్పైపోతాయి కదా. ఎక్కడైనా దేవుడు ఒక్క వచనమైన బైబిల్లో తప్పు రాయిస్తారా? ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి. ఎక్కడా తప్పు రాయించారండి. ఈ ఆలోచించే క్రైస్తవులలో ఉంది తప్పు, ఈ బోధించే క్రైస్తవులలో ఉంది తప్పు, కానీ బైబిల్లో ఎక్కడా లేదండి. ఒకసారి యేసుక్రీస్తు తనను గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడగలిగేది ఉంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు చూడగలిగేది ఉంటే, యేసు ఫిలిప్పుతైన కైసరయ్య ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, తనను గురించి ఏమనుకుంటున్నాడు? మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన దగ్గర ఉన్న 12 మంది శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరట ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. లోకమంతా ఆ విధంగా అనుకుంటే తన శిష్యులను మరి నేనైతే ఎవరంటున్నారు, నేను ఎవరని మీరు అనుకుంటున్నారని అడిగినప్పుడు, అందుకు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఎవరట? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఎవరి కుమారుడట? దేవుడైన యెహోవా కుమారుడు, జ్యేష్ఠ కుమారుడే యేసుక్రీస్తు. క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు ఏమంటున్నాడు? అందుకు యేసు, నువ్వు అట్లెట్లంటావు, నేనే దేవుని అని చెప్పలేదండి. అందుకు యేసాట, సియోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి, దేవుడైన యెహోవా నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఎందుకు యేసుక్రీస్తు వారికి తండ్రి అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు 4వ కుమారుడే యూదా వంశంలోకి వచ్చిన వారే ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాటలండి. ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే యోహాను 20వ అధ్యాయం 17వ వచనం, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మగ్దలేని మరియా. యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించి మూడో దినం తర్వాత ఆదివారం లేచిన తర్వాత చెప్పబడిన మాటలండి. యేసు ఆమెతో నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నీవు నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? దేవుణ్ణి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనను. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తండ్రి అయిన దేవుడైన యెహోవా నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తే, ఈ క్రైస్తవ బోధకులం అని చెప్పుకుంటున్న విజయప్రసాద్ రెడ్డి కానీ, హనీ జాన్సన్ కానీ, బ్రదర్ రమేష్ గారు కానీ, ఇంకా చాలామంది బోధకులు అట్లెట్లుంటుంది, ప్రభువా నువ్వే తండ్రివి, నువ్వే కుమారుడివి, నువ్వే అన్నీ అని చెప్పడం ఎంతవరకు న్యాయమో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి. ఇంకో వచనం చూడగలిగేది ఉంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 34 నుండి 36 వచనాలు చూడగలిగేది ఉంటే, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనడు. ఎవరు? దావీదు ఇట్లనడు. ఏమంటాడు? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను. ఎవరటండి? తండ్రి అయిన దేవుడు యెహోవా, దేవుడైన యెహోవా ప్రభువు, నా ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే
మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడాట ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. అక్కడున్న ఇజ్రాయేల్ వారు కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, ప్రతి ఒక్క క్రైస్తవులు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే యేసుక్రీస్తు ఎవరాట? ఈ యేసునేనాట దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. అందరికీ ప్రభు అండి యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు కారని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలండి. ఒక్క వచనం కాదండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడైన యెహోవాని 1000 కంటే ఎక్కువ వచనాలు చూపిస్తా. క్రొత్త నిబంధన గ్రంథంలో సాక్షాత్తు యేసుక్రీస్తు వారే తండ్రి గురించి ఎన్నో మాటలు చెప్పడం జరిగిందండి. ఇంకో మాట చూడగలిగేది ఉంటే పౌలు గారండి 27 పుస్తకాలు కలిగిన క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు అనేటైనా ఒక్కడే 14 పుస్తకాలు రాస్తాడు. ప్రతి పత్రికల పౌలు రాసిన ప్రతి పత్రికల ఆయన ఏమని రాశాడో చూడగలిగేది ఉంటే మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయం 3వ వచనం చూడగలిగేది ఉంటే మన తండ్రి అయిన దేవుని నుండి ఒకటి, మన తండ్రి అయిన దేవుని నుండి 2 అట, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఏమని చెప్తున్నాడండి? తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అట కృపా సమాధానాలు మీకు కలుగుగాక అంటున్నాడు. ఈయన పౌలు గారు రాసిన 14 ప్రతి పత్రికలు ఇదే పదం ఉంటుందండి. ఇంకో వచనం చూడగలిగేది ఉంటే 2 కొరింథీయులకు 1వ వచనం 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడగలిగేది ఉంటే మన తండ్రి అయిన దేవుని నుండి. మన తండ్రి అంటే ఇప్పుడున్న 800 కోట్ల మందికి తండ్రి అండి దేవుడు. దేవుడు పరమాత్మ, మనుషులందరం జీవాత్మలం. మనిషికి అర్థమవుతలేండి దేవుడు అంటే ఎవరు. పదార్థం దేవుడు కాదండి, కనిపించేవాడు దేవుడు కాడు, పదార్థం దేవుడు కాడు. ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించి భూగ్రహంలో ఉన్న మనుషులతో పాటు 90 లక్షల రకాల జీవరాశులను పోషించే ఒక మహాశక్తేనండి దేవుడు. దేవుని జ్ఞానం తెలియని అమాయక మనుషులు అనేకమైన తంత్రాలు కల్పించుకొని దేవుళ్ళని కలిగించుకొని వీళ్ళు దేవులని మొక్కుతున్న అమాయకులని జనాలందరూ. ఈ జనాలందరితో దేవుడు మాట్లాడుకుంటా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. ఎవరటండి దేవుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తుకు తండ్రి అయినట. మనందరికి కూడా 800 కోట్ల మంది మనుషులందరికీ కూడా దేవుడాట తండ్రి, పరమాత్మ. మనందరం జీవాత్మలమండి. ఇలాంటి వచనాలు క్రొత్త నిబంధనలో ప్రతి పుస్తకంలో ఉంటుందండి. దేవుడు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని సబ్జెక్ట్ ఇప్పుడు కాదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పడం లేదండి. ఇంకో వచనం చూడగలిగేది ఉంటే అసలు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి పంప ముందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడో బైబిల్ గ్రంథాన్ని మనం అడిగేది ఉంటే ఏం చెప్తుందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడగలిగేది ఉంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండేవారు యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం రాకముందుకు, విశ్వాన్ని కలిగించా ముందుకట ఆయన నాట దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండే. ఆత్మస్వరూపం దేవుంది. ఆత్మస్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దేవునితో ఎట్లున్నాడటండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందుకు, ఈ విశ్వాన్ని కలిగించే ముందుకు ఆత్మరూపంగా యేసుక్రీస్తు వారు దేవునితో సమానంగా ఉన్నాడండి. ఉన్నాడా? ఇది క్రొత్త నిబంధనలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 క్రొత్త నిబంధన అయితే సరి పాత నిబంధన గ్రంథంలో చూడగలిగేది ఉంటే కీర్తనలు 2వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగేది ఉంటే భూరాజులాట యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలాట ఏకీభవించి ఆలోచన చేయుచున్నారని చెప్పడం జరిగిందండి. భూరాజులాట యెహోవాకు, దేవుడైన యెహోవాకు ఆయన అభిషక్తునికి, అభిషక్తుడు అంటే ఎవరండి? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యెహోవాకును ఆయన అభిషక్తుడు అంటే క్రీస్తుకును విరోధంగా నిలవబడుచున్నారు, ఏలికలాట ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇద్దరు అవపడుతున్నారండి. ఈ కీర్తనల గ్రంథం ఎప్పటిది? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం. ఇంకా అంతకంటే ముందు మనం చూడగలిగేది ఉంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూడగలిగేది ఉంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేయుదుము. తండ్రి అయిన దేవుడు, దేవుడైన యెహోవా మన స్వరూపం బహువచనం వాడుతున్నాడండి. మన స్వరూపం అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా అన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, వాళ్ళిద్దరు ఉన్నారండి. వారితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు, 1,6 కోట్ల దేవదూతలు. కానీ దేవదూతలను ఎప్పుడు కూడా దేవునితో ఆత్మలు కాదండి. వాళ్ళ దేవదూతలు సేవకులు అని చెప్పి బైబిల్ అంతా చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నాడు?
వారట ఏం దేవుడాట మన స్వరూపమందు, మన బహువచనం తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారాట సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాను. అంత ఉన్నతమైన జీవితాన్ని ఒక్కరి నుండి ఆరంభమైందండి. ఆయన ఎవరు? ఆదాము. ఆదాము ఒక్కరి నుండి అవ్వని తీసిండు. అవ్వ అనే వాళ్ళు ఇద్దరు జంట నుండి ఎన్నో కోట్ల మంది, ఇంతకంటే ముందు ఎన్నో వేల కోట్ల మంది పుట్టడం, మరణించడం జరిగింది. ఇప్పుడున్న 800 కోట్ల మంది కూడా ఆ ఒక్కడేనండి. ఎవరు? ఆదామని ఒక్కరి నుండి ఏమైందట? ఒక మనుష్యుని నుండి అట ప్రతి జాతి మనుషులను ఏం చేసిందంటే దేవుడు పుట్టించడం జరిగిందండి. అంటే దేవునిలో నుండి వచ్చిన ఆత్మ ఆదాము లోపలికి పోయింది కాబట్టి అంత పవర్ఫుల్ అండి ఆదాము. దేవునిలో ఒకడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? కింది వచనం చూస్తే అర్థమవుతుంది. ఆదికాండం 3:22 చూడగలిగితే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఇక్కడ కూడా బహువచనం, మనలో ఒకని వంటి వాడాయంట. ఏమంటున్నాడు? అప్పుడు దేవుడైన యెహోవానట. ఇదిగో అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో, బహువచనం ఇక్కడ కూడా, మనలో ఒకని వంటి వాడాయను. అంత సుపీరియర్ పవర్ అండి దేవుడు. ఆ పవర్ నుంచి వచ్చిన ఆదామనబడే ఆత్మ, జీవాత్మ, అది కూడా అంత పవర్ అండి. ఈరోజు 800 కోట్ల మంది ఒకరి నుండే వచ్చింది. ఇంతకుముందుకి ఎన్నో కోట్ల మంది, 1000 కోట్ల మంది మరణించిన వారు ఎప్పటి పుట్టవదని మనిషి నుంచి ఇప్పటి వరకు ఎన్నో 1000 కోట్ల మంది మరణించినది ఒక్కరి నుండి వచ్చిందండి. అది దేవుడికి ఉన్న పవర్, ఆ దేవుడు పంపిన ఆత్మకున్న పవర్ అని చెప్పడం జరుగుతుంది. యోహాను సువార్త 8:42 వచనం చూడగలిగేది ఉంటే, స్వయంగా యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలతోటి, అక్కడున్న యూదులతో ఏమని చెప్తున్నాడు? యేసు వారితో ఇట్లా, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఎక్కడి వచ్చినాడండి యేసుక్రీస్తు? దేవుని యొద్ద నుండి, దేవునితో సమానంగా ఉన్న దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తు వారు ఏమైనాడా? నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. దేవుడైన యెహోవా, అందరికీ తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆయన నన్ను పంపాను అని చెప్పి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుదే, ఇప్పుడున్న ఈ బోధకులు యేసు దేవుడా, రాముడు దేవుడా, ఎట్లెట్లగాడు సృష్టిని కలిగించింది యేసుక్రీస్తు వారే, మొత్తం యేసుక్రీస్తు వారే దేవుడు అన్నట్టు మాట్లాడుతున్నారండి. మరి యేసుక్రీస్తు వారి దేవుడు అయితే ఈ వచనాలను ఏం చేద్దామండి? తండ్రి అయిన దేవుడు ఒక్కడేనండి. ఆయన పేరే దేవుడైన యెహోవా, ఆయన జ్యేష్ఠ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. చిట్ట చివరికి ఒక వచనం లేదా 2 వచనాలు చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూడగలిగేది ఉంటే, ఎట్లనగా తన ప్రియుని యందు అట, క్రీస్తు యందు, ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తు యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మన మాట ముందుగా తన కోసము నిర్ణయించుకొని మన మాట తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎవరిలోనండి? క్రీస్తులో. క్రీస్తు కొరకే విశ్వం, క్రీస్తులోనే మనందరినట్టు ఏమంటున్నాడు? మన మాట తన ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ విశ్వాన్ని మొత్తం కలిగించక మునిపే ప్రేమ చేత దేవుడు, తండ్రి అయిన దేవుడు, దేవుడైన యెహోవా, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పటిదండి దేవుని సంకల్పం? ఈ విశ్వాన్ని కలిగించే ముందుకే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. మన మాట దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. అంటే ఈ పునాది జగత్తు, అంటే ఈ విశ్వం కలిగించక ముందుకే తండ్రి అయిన దేవుని యొద్ద కుమారుడాట, ఆత్మస్వరూపి అయి దేవుని యొద్ద ఉన్నాడండి. ఆ తండ్రి భూమి మీదికి పంపిస్తే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి వచ్చిన మహనీయుడు, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే అని సాక్షాత్ యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన నాట క్రీస్తేసను నరుడు. అందుకేనండి ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రార్థించేటప్పుడు దేవునికి ప్రార్థించుకుంటా ప్రార్థన చివరిలో ఒక మాట అంటాడండి. అందరూ గుర్తుంచుకోవాలి ఆ మాట. యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు పేరులో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఎవరిని అడుగుతున్నాం?
దేవుడైన యెహోవా నాట యేసుక్రీస్తు వారి పేరులో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అనే పదం ఉచ్చరించడం జరుగుతుందండి. ప్రతి ఒక్క మనిషి గమనించాలండి ఇది. లేదు 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 తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు ఒకటే అని కిచిడి చేద్దండి. ఎంతోమంది దుర్మార్గులు, ఈ లలిత్ కుమార్ లాంటి దుర్మార్గులు ఎంత అవహేళన చేసి మాట్లాడారో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారని చూడగలిగేది ఉంటే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వములో కూర్చొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారని చెప్పి బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు ఉన్నాయండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కన్నారంటే మన యొద్ద మనతో మనల్లో ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు ఉన్నాయండి. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.